ఈ వీడియోలో వినాయక చవితికి సంబంధించి అండ్ నిమజ్జనాలు, పూజా సమయాలు అన్నింటి గురించి కూడా తెలుసుకుందామండి. చవితి 2025 ఆగస్టు 26 మంగళవారం వచ్చిందండి. 27 బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంది. మనకి వినాయక చవితి అనేది 2025 ఆగస్టు 27 బుధవారం అనేది చేసుకుంటామండి. ఎందుకంటే అది మనకి మార్నింగ్ ఉంది. పూజా సమయము, విగ్రహ ప్రతిష్ట, కలశ స్థాపన ఇవి వచ్చేసి ఏంటంటే ఉదయం 9 గంటల నుంచి 11:35 వరకు అయితే ఉందండి ఆగస్టు 27 బుధవారం రోజున. అండ్ మనకి ఇంకొక వచ్చేసి ఏంటంటే పూజా సమయము మార్నింగ్ కుదరనటువంటి వాళ్ళు ఈవినింగ్ చేసుకునే లెక్క అయితే ఆ విగ్రహ ప్రతిష్ట, కలశ స్థాపన టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 4:12 నుంచి 5:11 వరకు అయితే ఉంది. అండ్ గణపతి నవరాత్రులు వచ్చేసి ఆగస్టు 27 బుధవారం నుంచి సెప్టెంబర్ 4 గురువారం వరకు మొత్తం 9 రోజులు. 10వ రోజు వచ్చేసి సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారము, 11వ రోజు వచ్చేసి సెప్టెంబర్ 6 శనివారం వరకు ఉందండి. అంటే వాళ్ళ వీళ్ళని బట్టి 10వ రోజు, 9వ రోజు, 11వ రోజు కూడా చేసుకుంటారు కాబట్టి అలా అనమాట. గణేష్ నిమజ్జనం తేదీలు వచ్చేసి ఫస్ట్ ఒక రోజే ఉంచుకున్నట్లయితే 27 పూజ చేసుకున్న వారం ఆ రోజు ఆగస్టు 27 సాయంత్రం తర్వాత తీసేయచ్చు. లేదంటే మనము నెక్స్ట్ డే మార్నింగ్ 12 లోపు ఆగస్టు 28వ తేదీన నిమజ్జనం చేసుకోవచ్చండి. 3 రోజులు ఉంచుకునే వాళ్ళు ఏంటంటే ఆగస్టు 27, 28, 29న పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఆగస్టు 30 శనివారం రోజునైతే నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ మళ్ళీ ఏంటంటే 5 రోజులు కొంతమంది ఉంచుకుంటారు కదా, అలా ఉంచుకునేటువంటి వాళ్ళైతే 27, 28, 29, 30, 31 వరకు కనుక పూజ చేసుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 1 సోమవారం నిమజ్జనం చేసుకోవచ్చు. లేదండి అంటే ఆగస్టు 31వ తేదీ ఆదివారం చేసుకోవచ్చు. కొంతమంది ఆదివారం చేసుకోకపోతే మండే చేసుకుంటే సరిపోతుంది. 7 రోజులు చేసుకునే వాళ్ళంటే ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే సెప్టెంబర్ 3 బుధవారం రోజునైతే నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు నిమజ్జనం చేసినప్పటికీ కూడా మార్నింగ్ 9 నుంచి 12 గంటల లోపు మాత్రమే. అండ్ సాయంత్రం చేసుకున్నట్లయితే 5:30 గంటల లోపు మాత్రమేనండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్